గౌరవనీయులు హిందూపూర్ శాసనసభ్యులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత సోదరులు నందమూరి బాలకృష్ణ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా అధికారులు, అనధికారులు, పుర ప్రముఖులందరూ కూడా పాత్రికేయులకు పేరు పేరున నాయక నమస్కారాలు. చాలా సంతోషం. ఈరోజు మనందరూ కూడా ఒక పండుగ. దానికి కారణం మన బాలయ్య బాబు గారికి ఈరోజు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతమంతా కూడా ఒక కన్నుల పండుగగా ఈరోజు మన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. చాలా సంతోషం. మనందరూ కూడా తెలుసు, హిందూపురం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ రోజు తండ్రి పోటీ చేసినటువంటి నియోజకవర్గం, ఈరోజు తనయుడు కూడా 3 సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి గొప్ప వ్యక్తి మన బాలకృష్ణ గారు. మనందరూ కూడా తెలుసు, ఆ రోజు సినిమా లేక మొట్టమొదటిసారిగా తాతమ్మ కళ 74లో సినీ రంగ ప్రవేశం చేసి ఎన్నో హిట్లు ఇచ్చినటువంటి వ్యక్తి. మనమంతా చూసాం, అఖండ చూసాం, లెజెండ్ చూసాం, అదేవిధంగా చాలా ముద్దల మామయ్యని చూసాం. చాలా సినిమాలు కూడా చాలా వచ్చాయి. అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి వ్యక్తి మన బాలయ్య బాబు గారు. అదేవిధంగా రంగంలో కూడా మనం చూసినట్లయితే బసవతారక రామ క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్మించి దానికి ట్రస్ట్ చైర్మన్గా ఎన్నలేనటువంటి సేవలు చేస్తూ, హిందూపురం కూడా మనం చూసినట్లయితే త్రాగునీటి సమస్య చాలా కఠినంగా ఉన్నటువంటి సందర్భంలో దాహార్తిని తీర్చినటువంటి వ్యక్తి మన బాలయ్య బాబు గారు. ఈరోజు కార్పొరేట్ స్థాయికి అనుగుణంగానే ఈరోజు మన హిందూపురం పట్టణంలో కూడా హాస్పిటల్ కూడా బాగా డెవలప్మెంట్ కూడా చేశారు. ఈ నియోజకవర్గాన్ని గొప్పగా తీర్చిదిద్దడం, అభివృద్ధి చేయడం ముందంజలో ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా చాలా సంతోషం. మనకి ఈరోజు పద్మభూషణే కాదు, రేపు పద్మ విభూషణ్ అవార్డు కూడా మన బాలయ్య బాబుకి రావాలి. భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని ఈ సందర్భంగా ఆ భగవంతుని కోరుకుంటూ శుభాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. పెద్దల్ని మాట్లాడవలసి రిక్వెస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మనకి సమయాభావం ఉంది కాబట్టి, లిమిటెడ్ టైం ఉంది కాబట్టి కొంచెం బ్రీఫ్గా మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నా. సో కదిరి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిన విషయం. సారీ సార్, చెప్పమనేది చెప్పాను. మీరు మొదటే చెప్పాల్సింది మాట. ఎందుకంటే మా రాజకీయ నాయకులకి మైక్ దొరికినా, వేదిక దొరికినా మై మరిచిపోయి పులకించిపోయి మాట్లాడేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, ఇంత లైట్ హార్టెడ్గా తీసుకున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. ఒక అద్భుతమైనటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మా అందరి నాయకులు పెద్దలు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి దంపతులకి, అదేవిధంగా నాతో పాటు విచ్చేసినటువంటి హిందూపూర్ పార్లమెంటు సభ్యులకి, సోదరులు తిప్పేస్వామి అన్న గారికి, విచ్చేసినటువంటి మా తోటి ఎమ్మెల్యేలకు, నాయకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అందరికంటే ఎక్కువగా వచ్చిన బాలయ్య బాబు ఫ్యాన్స్కు, హిందూపురాన్ని నందమూరిపురంగా పిలువబడే స్థాయిలో పరిపాలన అందించినటువంటి నందమూరి కుటుంబ సభ్యులైనటువంటి హిందూపురం పుర ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా పలు సందర్భాల్లో మాట్లాడుంటాం, కానీ ఇంత ప్రత్యేకమైనటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు నిరంతరం మాట్లాడుతూనే ఉంటాం వృత్తిపరంగా, కానీ ఇది ఒక విశిష్టమైనటువంటి అవకాశం, ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం. ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ అంటే ఇన్ని రకాలైనటువంటి విశిష్టతలు కలిగి ఉండడమే పద్మవిభూషణుడికి అది చాలా తక్కువ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
ఇంత విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఒకవైపున తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నటనా కౌశల్యాన్ని తెలియజెప్తూ అద్భుతమైనటువంటి వాచకంతో డైలాగ్ డెలివరీతో ఎప్పుడు కూడా నటరత్న నందమూరి తారక రామారావు గారిని నిరంతరం తెలుగు ప్రజలు మరిచిపోకుండా నిలిపినటువంటి నటనా చాతుర్యం ఆయన సొంతం. అంతే స్థాయిలో తల్లి బసవ తారక రామ పేరు మీద ట్రస్ట్ స్థాపించి పేదవాళ్లకు నిరంతరము సేవ అందిస్తూ అంతే స్థాయిలో ప్రజాప్రతినిధి అయిన తర్వాత కూడా హిందూపూర్లో కూడా ఏమాత్రం కూడా సేవకు తగ్గనని చెప్పేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన చూపిస్తున్నటువంటి చొరవ ఏదైతే ఉందో మా అందరికీ మా నియోజకవర్గాల్లో ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు. మామూలుగా సినిమా వాళ్ళు రెండోసారి మూడోసారి ఎన్నికల్లో నిలబడితే చాలా కష్టంగా ఉంటుంది, కానీ అది నందమూరి కుటుంబానికి మాత్రము ఎప్పుడు కూడా అందనటువంటి ద్రాక్ష కాదని నిరూపిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే 10 రోజులు ఊర్లో లేకపోయినా లేదు, నెల రోజులు నిరంతరం షూటింగ్లో బిజీగా ఉన్న ప్రజాక్షేమం మాత్రము ఎప్పుడు కూడా విస్మరించినటువంటి నాయకత్వ పటిమ ఉన్నటువంటి నాయకులు మాకు నందమూరి బాలకృష్ణ గారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే ఆయన మేమందరం కూడా ఈరోజు పద్మభూషణ్ ఇచ్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వానికి తెలుగు వారందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతే స్థాయిలో ఏదైతే ఈ పద్మభూషణ్ అనేటువంటి పురస్కారం కేవలం నందమూరి కుటుంబానికో నందమూరి బాలకృష్ణ గారికో లభించినటువంటి గౌరవం కాదు. మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ప్రతి తెలుగు జాతిలో ఉన్నటువంటి పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆయన మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం కల్పించినందుకు మరొకసారి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు నందమూరి బాలకృష్ణ సార్ గారికి, అదే రకంగా ఆయన అభిమానులకి, నందమూరి పురవాసులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సార్ బ్రీఫ్గా అంటేనే ఇంతసేపు జరిగింది, ఆ మాట అనకపోతే ప్రమాదంలో పడిండే పని. ఐఎమ్ జస్ట్ కిడింగ్ సార్. సో తిప్పేస్వామి గారు మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను. జై బాలయ్య. వినపడతలేదు సార్, ఇంకా ఇంకొంచెం గట్టిగా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. జై జై బాలయ్య. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తనయుడు నటసింహం గారి పద్మభూషణ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అఖండ శేష ప్రజానికానికి, బాల అభిమానులకు అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. అనతి కాలంలోనే తెలుగు జాతి గౌరవాన్ని, తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి ఏకైక మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి నందమూరి తారక రామారావు గారి తనయుడుగా పద్మభూషణ్ అవార్డు పొంది ఎంతోమంది యువకులు, యువరాలు వస్తున్నా ఆయనకి సాటి లేనిగా మరి యువ నాయకునిగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు రాణిస్తున్న సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం అతని యొక్క సేవలను గుర్తించి మరి పద్మభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషం. మరి మా ప్రాంత ప్రజలందరి తరఫున బాలయ్య గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు హిందూపురం ప్రాంతంలో పోటీ చేయడం, మరీ ముఖ్యంగా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారు ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో ఉండి మారుమూల ప్రాంతమైనటువంటి హిందూపురం ప్రాంతాన్ని ఎంచుకొని వెనుకబడ్డ ప్రాంతమైన హిందూపురే కాదు ఈ అనంతపురం జిల్లానే అభివృద్ధి పథం నడిపించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు, నందమూరి తనయుడైనటువంటి బాలకృష్ణ గారికి దక్కుతుంది. ఈరోజు ఇన్ని పరిశ్రమలు వచ్చినాయంటే, కృష్ణానది నీళ్ళు వచ్చినాయంటే, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే, ఒకానొక కాలంలో హిందూపురంలో 5 రూపాయల బిందెకు 10 రూపాయల బిందెకు నీళ్లు తాగుతున్నటువంటి దుర్భరమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నుంచి స్వచ్ఛంగా ఈరోజు కృష్ణా జలాల్ని తాపించినటువంటి మహానేత మరి నందమూరి బాలకృష్ణ గారు. అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు మరి పద్మభూషణ్ అవార్డు రావడమే కాదు, భవిష్యత్తులో
భారతరత్న అవార్డు కూడా మరి నందమూరి బాలకృష్ణ గారికి రావాల్సింది కోరుకుంటూ ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి అతని భారతరత్న అవార్డు వచ్చి తీరాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఎనలేనటువంటి సేవ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ యావత్ ప్రపంచంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి భారతరత్న అవార్డు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి నందమూరి బాలకృష్ణ గారికి పాదాభివందనం చేస్తూ నమస్కారం.